ఆయన టీడీపీ మాజీ ఎమ్మెల్యే. కొడుకు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో అంతా తానై వ్యవహరిస్తూ ఉంటారు. షాడో ఎమ్మెల్యేగా విమర్శలుచ్చినా పట్టించుకోడు. ఇది చాలదని ఇప్పుడు జిల్లా కేంద్రంపై కన్నేశారు. పంచాయతీలు, ల్యాండ్ సెటిల్మెంట్లు ప్రారంభించారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అది గమనించిన జిల్లా కేంద్ర సిట్టింగ్ ఎమ్మెల్యే మా నియోజకవర్గంలో మీకేం పని అంటూ ఆ మాజీ ఎమ్మెల్యేపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీలో ఆధిపత్య రాజకీయాలు, మాఫియా దందాలను చూసి అన్ని వర్గాల ప్రజలు చీదరించుకుంటున్నట్లు సమాచారం. జేసీ ప్రభాకర్ రెడ్డి ఏపీ రాజకీయాల్లో పరిచయం అక్కర్లేని నేత. టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి సోదరునిగా పరిచయమై ఆ తర్వాత తనదైన దూకుడుతో నిత్యం వార్తల్లో ఉంటూ వస్తున్నారు. టీడీపీకి చెందిన ఈ నాయకుడు 2014-19 మధ్య తాడిపత్రి ఎమ్మెల్యేగా పనిచేశారు. 2024 ఎన్నికల్లో తన కొడుకు జేసీ అస్మిత్ రెడ్డిని ఎన్నికల్లో నిలబెట్టారు. ప్రస్తుతం తాడిపత్రి ఎమ్మెల్యేగా జేసీ అస్మిత్ రెడ్డి పనిచేస్తుండగా మున్సిపల్ చైర్మన్ గా జేసీ ప్రభాకర్ రెడ్డి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. తాడిపత్రి నియోజకవర్గంలో అంతా తానై వ్యవహరిస్తున్న జేసీ ప్రభాకర్ రెడ్డి ఇప్పుడు జిల్లా కేంద్రమైన అనంతపురం నగరంపై కన్నేశారని ఆయన అనుచరులు చెప్పుకుంటున్నారు. అనంతపురం నగరంలో నెలకొన్న భూ వివాదాలతో పాటు పంచాయతీలు, సెటిల్మెంట్లలో జేసీ ప్రభాకర్ రెడ్డి జోక్యం పెరిగినట్లు సాక్షాత్తు తెలుగుదేశం పార్టీలోనే చర్చ జరుగుతోంది. నగరంలోని క్రాంతి హాస్పిటల్ యాజమాన్యానికి, బిల్డింగ్ యజమానులకు మధ్య వివాదం ఉంటే దానిని జేసీ ప్రభాకర్ రెడ్డి సెటిల్ చేసినట్లు ఈ మధ్య గుసగుసలు వినిపించాయి. అలాగే పాత పావని హాస్పిటల్ కు సంబంధించిన భాగస్వాముల మధ్య వివాదం ఉంటే ఆ పంచాయతీ చేసేందుకు తన వర్గీయులను పంపి చర్చలు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. ఇలా అనంతపురం నగరంలోని విలువైన భూములు, భవనాల్లో నెలకొన్న వివాదాల్లో జోక్యం చేసుకుంటున్న జేసీ తనదైన శైలిలో బెదిరించి సెటిల్మెంట్ చేస్తున్నట్లు సమాచారం. ఫలితంగా కోట్ల రూపాయలు జేసీ వర్గానికి అందుతున్నట్లు టీడీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. జేసీ ప్రభాకర్ రెడ్డి దందాల విషయం తెలుసుకున్న అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ జేసీ వైఖరిపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. తాడిపత్రికి చెందిన జేసీ ప్రభాకర్ రెడ్డికి అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో పనేంటి అని ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ తన సన్నిహితుల వద్ద వాపోయినట్లు టీడీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అనంతపురం నగరంలో అన్ని డీల్స్ జేసీ ప్రభాకర్ రెడ్డి చేస్తే తాము తీవ్రంగా నష్టపోతామన్న భావనలో ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే ఇకపై జేసీ ప్రభాకర్ రెడ్డికి చెక్ పెట్టాలని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. జేసీ తన బౌండరీలు దాటి దందాలు చేస్తుంటే చేతులు కట్టుకుని కూర్చోలేమని ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ స్పష్టం చేశారని ఆయన అనుచరులు అంటున్నారు. ఆయన చేసే పంచాయతీలు, సెటిల్మెంట్లలో తాము కూడా జోక్యం చేసుకుని పోలీసుల ద్వారా వ్యవహారం నడిపి అనంతపురం జిల్లా కేంద్రంలో జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గీయుల ఆటలు సాగకుండా చేయాలన్న ఎత్తుగడలో ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ వర్గం ఉందని అంటున్నారు. అంతేకాదు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో జేసీ ప్రభాకర్ రెడ్డి చేస్తున్న దందాలపై టీడీపీ అధిష్టాన పెద్దలకు కూడా ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వాలని ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ యోచిస్తున్నట్లు టీడీపీలో జోరుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. మొత్తం మీద అనంతపురం అర్బన్ వ్యవహారాల్లో జేసీ ప్రభాకర్ రెడ్డి జోక్యం చేసుకోవటం, సిట్టింగ్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ దానిని వ్యతిరేకించడం అనంత రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. కూటమి పాలన మొదలైనప్పటి నుంచి నేతల అరాచకాలు, దందాలు, అవినీతి కార్యక్రమాలు ఊపందుకున్నాయి. రాజకీయ కక్ష సాధింపులకు కొదవలేదు. సూపర్ 6 హామీల అమలు లేదు. కూటమి పాలనపై అన్ని వర్గాల ప్రజల్లో తీవ్ర అసంతృప్తి విస్తరిస్తోంది. తాము మోసపోయామనే విషయం తెలియటానికి ప్రజలకు ఎంతో కాలం పట్టలేదు. ఈ నేపథ్యంలో కూటమి నేతల ఆధిపత్య రాజకీయాలను చూసి ప్రజలు చీదరించుకుంటున్నారు.